share and subscribe to Vishwasam.in. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది అని పేరే గాని ఎందుకో రెండు పార్టీల మధ్య ట్రస్ట్ డెఫిసిట్ ఉందనే మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ జగన్ను ఏమాత్రం తిట్టలేదని టీడీపీ అభిమానులు ఆవేదనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ కత్తి లాంటి వార్త వినబడుతోంది. జగన్ సొమ్మును జనానికి పంచుతా అని మోడీ ప్రకటించబోతున్నారా? నిజంగా అలా మోడీ చెప్పబోతున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ చూసే ముందు విశ్వాసం.inని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూడోసారి గెలిచేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి గెలిచిపోతాం అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నా అదంత ఈజీ కాదని మోడీకి బాగా తెలుసు. ఎందుకంటే జనం ఓడించాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా ఓటేసేస్తారు, గెలిపిస్తారు. ఆల్రెడీ 2004లో అలాంటి అనుభవం బీజేపీకి ఉంది. కాంగ్రెస్ తరపున ఎవరూ లేకపోయినా బీజేపీని ఓడించారు అప్పట్లో. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్త అస్త్రాలు వెతుకుతున్నారు మోడీ. ఎన్నికల అజెండాలో బ్రహ్మాస్త్రం బయటకు తీస్తాడా? అవినీతి కేసులను అజెండా చేస్తారా? విపక్షాలను వేధిస్తున్నారు అనే ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు జనం దృష్టిని ఆకర్షిస్తారా? ఇంట్రెస్టింగ్ ప్రచారం అయితే గట్టిగానే నడుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లోపలికి వెళ్ళిపోయారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి లోపలే ఉన్నారు. కేసీఆర్ కూతురు కవిత కూడా తీహార్లో ఉన్నారు. వీళ్ళందరూ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆధారాలు, 100 కోట్ల లావాదేవీలు ఈడీ గుర్తించింది. ఇదంతా కేవలం రాజకీయ కుట్ర అని, విపక్షాలను దెబ్బతీసేందుకు మోడీ దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ యాజ్ యూజువల్ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నోరు మూయించడంతో పాటు జనానికి కూడా ఉత్సాహం వచ్చే విషయం చెప్పాలన్నది మోడీ ఐడియా. ఈడీ దర్యాప్తులో దొరికిన సొమ్ము పేదలకు పంచుతారా? 100 కోట్ల అవినీతి సొమ్ము నేరుగా పేదలకు పంచే చట్టం చేస్తారా? రాబిన్హుడ్ ఇమేజ్ కోసం మోడీ కొత్త ఎత్తుగడ వేశారా? ఎన్నికల ముందు ఈ ఎత్తుగడ కాక రేపుతోంది. నిజంగానే ఈడీ పట్టుకున్న సొమ్ము పేదలకు పంచుతా అని మోడీ ప్రకటించి చట్టపరమైన ఏర్పాటు చేయగలిగితే జనం మొత్తం మోడీకే మద్దతిస్తారు. రాజకీయ వేధింపులు, చిన్న చితక పార్టీలను వెంటాడుతున్నారు, ముఖ్యమంత్రులందరినీ జైల్లో పెడుతున్నారు, ఇలాంటి ఆరోపణల్ని పట్టించుకోరు. ఇట్స్ ఫ్యాక్ట్ నో. అక్రమాస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన సొమ్ముల్ని పేదలకు పంచితే జగన్ కేసుల వ్యవహారం కూడా మలుపు తిరిగే అవకాశం. జగన్ కేసులో 46,000 కోట్ల అటాచ్మెంట్లు జరిగాయి. ఈ కేసుల లెక్క త్వరగా తేల్చి ఆ సొమ్ము రికవరీ చేస్తే, మోడీ చెప్పిన మాటే గనక నిజంగా పాటిస్తే జగన్ కేసుల వ్యవహారం కూడా మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మోడీ ఈ ఎన్నికల్లో ఈడీని ప్రత్యర్థులపైనే కాదు ప్రచారం కోసం కూడా వాడుకోబోతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి ప్రభావం ఉంటుందో. జగన్ ఈడీ కేసులపై మోడీ నిర్ణయం ప్రభావం ఉంటుందా, ఉండదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.